ఇక మొదట్లో ఆకాష్ ఆరోగ్యంపై భాగమతి అందులోనే ఆకాష్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్న విషయం తెలిసింది. ఆకాష్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆకాష్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళక తప్పదు అని తనని భాగమతి గట్టిగా చెప్తూ ఉంటుంది. అమర్ దీనికి భాగమతిని బ్రతిమలాడి తనను తినకపోతే నీరసంగా అయిపోతుంది అని తినిపిస్తూ ఉంటుంది. మనోహరి కుట్రలు భాగమతి మరియు అమర్ దగ్గర అవ్వడం చూసి మనోహరి చాలా కోపంగా ఉంటుంది. అయితే వీళ్ళు మిమ్మల్ని దూరం చేస్తున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ దగ్గర ఉన్నారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. భాగమతిని కొడైకెనాల్లో తన అక్కకి చంపేసినట్లు చంపుతారు అని మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది. భాగవతి మనసులో మాట, మనోహరి వాళ్ళనే నన్ను అమర్కి దూరం అయ్యానని అమర్తో చెప్పాలని భాగమతి అనుకుంటూ ఉంటుంది. త్వరలోనే తన బుజ్జమ్మ ఎవరో అమర్కు తెలిసినందుకు నమ్మిస్తూ ఉంటారు. డాక్టర్ వచ్చి ఆకాష్ లెగ్స్ క్లియర్ ఉన్నాయి, ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఉన్నాయి, కానీ ఆకాష్కి కావాల్సిన థర్డ్ డోస్ మెడిసిన్ ఇప్పుడు హాస్పిటల్లో లేదు. మెడిసిన్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన టెస్టింగ్ కోసం ఆర్జిటి ఇన్స్టిట్యూట్ ఉందని డాక్టర్ చెప్తూ ఉంటారు. మెడిసిన్ రావడానికి 10 గంటలు టైం పడుతుంది అని డాక్టర్ చెప్పగానే అమర్ ఆ టైం వరకు వెయిట్ చేసి రిస్క్ చేయలేను అని అంటాడు. అమర్ డాక్టర్ దగ్గర నుండి లొకేషన్ తీసుకొని తనను స్వయంగా వెళ్ళి మెడిసిన్ తీసుకొని వస్తాను అని చెప్తూ ఉంటాడు. అమర్ మెడిసిన్ సరైన టైంకు తీసుకొని వస్తాడా లేడా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.